ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్తే అండి. అందరూ కూడా ఆ భగవాన్ అనుగ్రహంతో అందరము బాగుండాలి అని మనసారా భగవాన్ ప్రార్థిస్తూ ఉన్నాను. ఈ రోజున కంచి పరమాచార్య స్వామివారు సౌందర్యలహరికి భాష్యం చెప్పిన 20వ శ్లోకం గురించైతే మనము విందాము. ముందుగా శ్లోకం అయితే విందాం. కిరంతి మంగేభ్యః కిరణ నిరుకుంభామృతరసం హృదిత్వామాధత్తే హిమకర శిలామూర్తి మివయః ససర్పాణాం దర్పం శమయతి శకుంతాధిప ఇవ జ్వరప్లుష్టాన్ దృష్ట్యా సుఖయతి సుధాధార శిరయా. అవయముల నుండి కిరణ సమూహ రూపమున అమృత రసమును వెదజల్లుతున్న చంద్రకాంతి శిలామూర్తిగా నిన్ను హృదయమందు ధ్యానించువాడు గరుత్మంతుని వలె సర్పముల యొక్క మద మడచగలడు. అమృతధారులు ప్రవహించి సిరులు గల దృష్టితో జ్వర పీడితులను చల్లబరచగలడు. ఇంతకు ముందు చెప్పుకున్న శ్లోకంలో అంబిక యొక్క పరిచారిక అయిన వాగ్దేవతలు చంద్రకాంతి శిలల వర్ణంలో ప్రకాశిస్తూ ఉంటారని వర్ణించబడింది. ఈ శ్లోకంలో అంబిక అదే వర్ణంలో ధ్యానించబడడం సూచించబోతోంది. ముందు శ్లోకంలో చంద్రకాంతి శిలను చెప్పడానికి శశిమణి శిల అన్న పదం వాడబడింది. శశ అంటే కుందేలు. చంద్రునిలో ఉన్న మచ్చ కుందేలును పోలి ఉంటుందని చెప్పబడుతుంది కదా. అందువల్ల చంద్రుడు శశి అని పిలువబడతాడు. అలాగే చంద్రుడు అమృతం కురిపిస్తాడనే సంప్రదాయాన్ని అనుసరించి సుధాకారుడని మంచు ఉత్పత్తికి కారకుడని నమ్మబడటాన హిమకరుడని పిలువబడతాడు. ఈ శ్లోకంలో చంద్రుడు హిమకరునిగా పిలువబడ్డాడు. హిమకర శబ్దాన్ని వాడడంలో ఆచార్యుల వారు మనకు అంబిక వసించే స్థలాన్ని గుర్తుకు తెస్తున్నారు. ఆమె హిమాలయాల్లోని కైలాస పర్వతంపై వసిస్తోంది అని మన నమ్మకం. అంతేనా? అసలు చల్లని తల్లి హిమగిరి సుత చంద్రకాంతి శిలల వర్ణంలో ధ్యానించబడే ఆ తల్లి చంద్రుడు కురిపిస్తాడని చెప్పబడుతున్న అమృతము దారలుగా తన క్రీగంటి చూపుతో ప్రవహింపజేస్తుంది. అంతటి ఆమె అలా చేయడంలో ఆశ్చర్యమేముంది? ఆమెను అలా భావించే భక్తులు తమ దృక్ప్రసారంలో అమృతపు కాల్వలు ప్రవహింప చేయగలరనడం ఈ శ్లోకపు ప్రత్యేకత. మానవులకు అనేక విధములైన శారీరక మానసిక రుగ్మతలతో బాధపడుతూ ఉంటారు. మా వంటి వారి వద్దకు వచ్చే భక్తుల్లో 4-3 మంది అటువంటి రుగ్మతల నుండి ఉపశమనమునకై ప్రార్థిస్తూ ఉంటారు. ఆచార్యుల వారిని లక్షోపలక్షలుగా భక్తులు ఇటువంటి రుగ్మతల ఉపశమనను కొరకే ప్రార్థించి ఉండాలి. వారికి అటువంటి రుగ్మతలు ఉపశమింపజేసే సామర్థ్యం ఉంది, చేసే ఉంటారు. అయితే రాబోయే తరములు వారి ఇక్కట్లను ఉపశమింపజేయడం ఎలా? ఒక మహాపురుషుని నేరుగా కరచరణ ద్వయములతో దర్శించినప్పుడు వారి వివిధ లక్షణములను మనము గుర్తించగలుగుతాం. ఆయన ఒక జ్ఞానే కావచ్చు. మన ప్రార్థనతో ప్రేమైకమూర్తి మాతృవాత్సల్య భరితులు అయిన ఆ మహాపురుషునిలో మనకు సమస్తాయిక ఆముష్మికత ప్రసాదించగలిగే లక్షణం చూడగలుగుతాం. ఆయన దానికే ప్రయత్నం చేయవలసిన అవసరం లేదు. మన ప్రార్థనలన్నీ ఆయన ఆశీస్సు వలన ఫలవంతమవుతున్నాయి. కొంతమంది సిద్ధపురుషుల శరీర త్యాగానంతరం కూడా ఐహిక వాంఛ పరిపూర్తికి ప్రార్థించబడిన సాధారణంగా ధ్యాని దేహాన్ని వదిలిన తరువాత జ్ఞాన సంసిద్ధికి మాత్రం ప్రార్థించబడడం మనం చూస్తూ ఉన్నాం. దేహత్యాగానంతరం ఆచార్యుల వారు ఈ విధంగా జ్ఞాన సంసిద్ధికై మాత్రమే ప్రార్థించబడుతున్నారు. అందువలనే రాబోయే తరాల వారు తమ ఇచ్ఛా పూర్తికై ప్రార్థనలు తెలపడానికి అనుకూలంగా వారు అనేక దేవతామూర్తులను వివిధ ప్రయోజనాలకే ప్రీతులను చేసే విధంగా స్తోత్రములు పాడి మనకు అందించారు. అవి భౌతిక ప్రయోజనములను సమర్థవంతంగా ప్రసాదించగల మహత్తత్వము గలవి. సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రము అటువంటి వారిలో ఒకటి. మనమిత పూర్వం చెప్పుకున్నట్లు సౌందర్యలహరి మొత్తంగా ఒక మంత్రశాస్త్ర గ్రంథం. ఒక శ్లోకమును మంత్రంగా తెలుసుకుని జపిస్తే ఉద్దేశించబడిన ఫలితాలను పొందవచ్చు. కొన్ని శ్లోకములను జపించడం వల్ల లక్ష్మీ సరస్వతులు క్రీగంటి కృపాకటాక్ష వీక్షణములు చేత పునీతులము కాగలం. సంగీత సిద్ధికి పుత్రప్రాప్తికి ఎక్కడో ఉన్నవారి ఆరోగ్యమునకు పరకాయ ప్రవేశమునకు భూత ప్రేత పిశాచులను తరిమి కొట్టడానికి గ్రహబాధలను తొలగించడానికి సమర్థములైన శ్లోకములన్నీ ఈ స్తోత్రములో ఉన్నవి. కొన్ని శ్లోకములకు జ్ఞానభూమికి అత్యంత సమీపమునకు తీసుకుని వెళ్ళగల సమర్థత కలిగి ఉన్నాయి. మరి ఏ కోరిక లేకుండా జపిస్తే ఆ జపించే వారి పరిణతిని అనుసరించి అంబిక సగుణ నిర్గుణ రూపంలో అతనికి సాక్షాత్కరిస్తుంది. మొదటి శ్లోకము
శ్లోకము తుది శ్లోకము సర్వసిద్ధి ప్రథములు. కొన్ని శ్లోకములు జపిస్తే ఫలితము ఆ శ్లోక భావంలోనే మనకు లీలగా గోచరిస్తుంది. ప్రస్తుత శ్లోకం అటువంటి వానిలో ఒకటి. ఇక్కడ కూడా అంబికను ఫలానా రూపంలో ధ్యానించిన వారి ఫలానా ఫలితం లభిస్తుందని చెప్పబడుతుంది. కానీ ఈ శ్లోకం జపించినందువల్ల అటువంటి ఫలితం సిద్ధిస్తుందని చెప్పబడలేదు. ఆచార్యుల వారి నేరు శిష్యులతో తరువాత వచ్చిన శిష్య పరంపరలోని వారు ఈ శ్లోకం జపిస్తే ఈ ఫలితం సిద్ధిస్తుంది, దీని ఫలానా యంత్రపు సాన్నిధ్యంలో ఎంత సంఖ్యలో ఇన్ని రోజుల్లో ఈ నియమాలతో జపిస్తే ఈ ఫలితాలు సిద్ధిస్తాయని నిర్దేశించారు. అర్థాన్ని బట్టి ఈ శ్లోకం ఏ ఫలితాన్ని వస్తుందో ఊహించవచ్చునని ముందు చెప్పుకున్నాం కదా. 66వ శ్లోకంలో అంబిక సమక్షంలో వీణావాదన చేస్తున్న సరస్వతీదేవి ఆమె శ్లాఘిస్తూ చేసిన శబ్దముల మధురిమకు సిగ్గుబడి వీణకు గౌసి గుడ్డ తొడిగే వేసిందని చెప్పబడింది. సరస్వతీదేవి అంతటి విదూషీమణి చేసే వీణానాదం కూడా అంబిక వాక్కుల మధురిమ ముందు వెలతల పోతుందన్నమాట. అలాగే అమృతం త్రావిన దేవతలు మహాప్రళయంలో అంతరించిపోతారు. విషం కంఠంలో ఉంచుకున్న నీ భర్త మాత్రం మహాప్రళయంలో నీతో పాటు రమిస్తూ ఉంటాడు అని చెప్పబడిన 28వ శ్లోకం జపిస్తే విష ప్రభావం నుండి విముక్తి, దీర్ఘాయుష స్త్రీలకైతే మాంగళ్య బలం ఫలితంగా ఊహించవచ్చు. కొన్ని శ్లోకాలు రెండు పరస్పర భిన్నములైన ఫలితములు ఉండవచ్చు. శృతీనా మూర్ధాను అన్న శ్లోకం తీసుకోండి. ఇది పరకాయ ప్రవేశ సిద్ధికి జపించదగిన మంత్రం. అయితే ఇది ముక్తి కలిగించగలిగిందిగా కూడా చెప్పబడుతోంది. ఉపాసకుని కోరిక అతని అవసరములను అనుసరించి ఆ శ్లోకం ఆయా ఫలితాలను ప్రసాదిస్తుందన్నమాట. ఉదాహరణకు తేనె తీసుకోండి. నిద్ర పట్టని వానికి నిద్ర పట్టడానికి ఉపయోగపడుతుంది. ఎప్పుడు నిద్ర మత్తులో తూగేవానికి చురుకుదనాన్ని ఇస్తుంది. 73వ శ్లోకం అంబికా స్తన్యసాన ప్రభావం చేత గణపతి సుబ్రహ్మణ్యుని నిరంతరం బ్రహ్మచారిగా ఉండగలుగుతున్నారనే విషయం వివరిస్తుంది. ఈ శ్లోకం సాధారణంగా బ్రహ్మచర్య నిష్టకు జ్ఞాన సిద్ధికి ఉపయోగపడుతుంది. అయితే బాలింతరాళ్లకు ఈ శ్లోకాన్ని భక్తితో జపిస్తే సన్నివృద్ధి కలుగుతుందని చెప్పబడుతుంది. ఉత్తమ శ్రేణికి చెందిన భక్తుడు అమ్మా నిన్ను ఇది ఇవ్వు అది ఇవ్వు అని అడగను, నాకేది మంచిదని నీవు అనుకుంటే అదే ఇవ్వు, నువ్వు ఏది ఇయ్యకపోయినా పర్వాలేదు, నా ఆనందం కోసం ఈ స్తోత్రంతో నిన్ను ప్రార్థిస్తూ ఉంటాను అనుకుంటాడు. అయితే అంబిక మనం ఏది కోరితే అది ప్రసాదిస్తుంది. కొన్ని శ్లోకాలు అన్ని రోగములను నయం చేయగలవి ఉన్నాయి. తమ వదన సౌందర్యలహరి తవ వదన సౌందర్యలహరి అన్న వాక్యం ఉన్న శ్లోకం అటువంటి ఫలాన్ని ఇచ్చే వాటిలో ఒకటి. కొన్ని శ్లోకాలు కంటి వ్యాధులు, నరాల బలహీనత, మధుమేహము, కీడ నొప్పులు, పాపాచరణ వల్ల కలిగిన మోగతనం వంటివి నయం చేయడానికి సమర్థులై ఉన్నాయి. 52వ శ్లోకంలో నీ కన్నులు చెవులు వరకు విస్తరించి విశాలంగా ఉన్నాయని భావం వ్యక్తపరచబడింది. ఈ శ్లోకం జపించడం వల్ల చెవి కంటి వ్యాధులు నయమవుతాయి. శ్లోకం యొక్క అర్థము శబ్దం యొక్క అర్థానికి ఈ రకమైన సంబంధం చెప్పవచ్చు. అయితే ఈ శ్లోకం జపించడం వల్ల రోగాలు ఉపశమిస్తాయని చెప్పబడింది. కారణము ఆ శ్లోకంలో కూర్చబడిన శబ్దముల యొక్క మహిమ. నేను ఇంతవరకు జ్వరం ఉపశమించగలవి, విషయాన్ని హరించగలవి అయిన శ్లోకములు ఉదాహరించలేదు. కిరణ్దీమ అంగేభ్య కిరణ నికురుంబామృత రసం. అంబికను శరీరం నుండి కిరణ రూపంలో అమృతం స్రవిస్తున్నట్లుగా ధ్యానించాలి. ఆమె హిమకర శిలామూర్తి, చంద్రకాంతి శిల వల్ల ప్రకాశిస్తుంది. చంద్రకాంతి శిల వర్ణ ఎటువంటిది? శుద్ధ నిర్మలమైన స్ఫటికంలో చంద్రకాంతి ఎలా ప్రతిఫలిస్తుంది? చల్లగా, కాంతివంతంగా, అతి మనోహరంగా ప్రతిఫలిస్తుంది కదా. అంబికను ఆ విధంగా అమృత కిరణముల వద్ద జల్లి చంద్రకాంతి ధరలో చేయబడిన మూర్తిగా భావన చేయాలి. ఆమె మంచును కురిపించి చంద్రుని కాంతికి కరిగిపోయే స్వచ్ఛమైన చంద్రకాంతి శిలావర్ణంలో ఉంటుంది. ఆమె రోమరోమం నుండి చల్లటి అమృత కిరణాలు వెదజల్లబడతాయి. ఈ ఆలోచన ఒళ్ళు కాలిపోతున్నంత జ్వరం వస్తున్న రోగికి ఒక ఆస్వాదనను ప్రసాదిస్తుంది కదా. ఈ రకంగా అంబికను అమృతమూర్తిగా ధ్యానిన వారికి అమృతత్వం సిద్ధిస్తుంది. అమృతం మరి విషానికి విరుడు కదా. మరి అటువంటి వానికి విషప్రభం ఏమి ఉంటుంది? విషానికి అమృతం వ్యతిరేకమైనదైతే విషాన్ని నింపుకున్న పాముకు వ్యతిరేకమైన వాడు గర్క్మంతుడు. 3, 12, 15, 16, 17, 60, 64, 75, 98 శ్లోకాలు సరస్వదేవి క్రీకంటి చూపులతో కలగజేసే అనుగ్రహానికి. 23, 45, 77, 91 శ్లోకాలు లక్ష్మీదేవి కటాక్షానికి. 96, 99 శ్లోకాలు లక్ష్మీ సరస్వతుల కృపకు. 66, 99 శ్లోకాలు సంగీత శాస్త్రంలో సిద్ధికి. 6, 11, 46, 49 శ్లోకాలు వృత్తప్రాప్తికి. 30, 84 శ్లోకాలు పరకాయ ప్రవేశ సిద్ధికి. 24, 37, 85, 90 శ్లోకాలు భూత ప్రేతాల నుండి విముక్తికి. 40వ శ్లోకము గ్రహ బాధ నుండి విముక్తికి. 27, 63, 73, 90 జ్ఞాన ప్రాప్తికి చెప్పబడింది. 52వ శ్లోకము నేత్ర రుగ్మతులకు. 95, 96 శ్లోకములు వ్రణములకు. 41వ శ్లోకము కడుపులోని వ్రణములకు. 95వ శ్లోకము నరముల బలహీనతకు. 50వ శ్లోకము పాపాచరణముల వలన కలిగిన రోగములకు. 60, 98 శ్లోకములు చెముడుకు నివారణోపాయంగా సూచించబడ్డాయి. శేషసాయి అయిన విష్ణుమూర్తికి వాహనం గరుత్మంతుడు. నాగరాజుని పిలువబడుటయే కాక అనేక క్షేత్రాలలో
సర్పాకృతిగా ఆరాధించబడి సుబ్రహ్మణ్యేశ్వరుని వాహనం నెమలి. ఈ రెండింటికి సర్పములంటే బద్ధ విరోధం. తన స్వామి పవళించే సర్పజాతులు గరుత్మంతునికి విరోధం. స్వయంగా తన స్వామి ఏ రూపంలో ఆరాధించబడతాడో ఆ రూపంపై నెమలికి ద్వేషం. ఈ వైరుధ్యాన్ని ఎలా సమన్వయపరిచేది? కుండలిని శక్తి కూడా సర్పంతో పోల్చబడుతుంది. ఒకే కుండలిని సర్ప మూలాధారాలను నిద్రించే సమయంలో కామ సంబంధంగా తెలియబడుతుంది. అప్పుడు అది విషపూరితమైన చెడ్డపాము. ఈ విషయాన్ని విష్ణుమూర్తి వాహనమైన గరుడు సుబ్రహ్మణ్యుని వాహనమైన నెమలి హరించేది. ఈ విషపూరితమైన కామ వ్యవహారం అంతా అణిగిపోయి చుట్టుకుని నిదురుస్తూ ఉన్న కుండలిని సహస్రారం చేరి అమృతమును వరిస్తుంది కదా. అప్పుడు అది దేవతా సర్పము. కుండలిని మూలాధారను నిద్రించే సమయంలో ప్రాణశక్తిని రేతస్సుగా పరిణమింపజేస్తుంది. రేతస్సు కామోద్దీపన వలన జనిస్తుందన్న విషయము సాధారణంగా అందరూ తెలుసు. మానవుడు యోగ సాధన వలన ఉద్రేతే ఊర్ధ్వరేతస్సు కూడా ఉన్నప్పుడు కుండలిని సహస్రారం చేయనప్పుడు ఈ రేతస్తే అమృతంగా మారి వర్షించి 72,000 ప్రాణనాడులను తడిపి వేస్తుందని యోగశాస్త్రం చెప్తుంది. ఇది స్వానుభవక వైద్యం. యోగాభ్యాసం చేయకుండా స్వానుభవంలో తెలుసుకోకుండా అలా జరగదు అని చెప్పే అధికారం మనకు లేదు. యోగులు యోగ ప్రక్రియలో నాడులన్నింటినీ అమృతమయం చేసి ఉంటాడు కదా. అయినప్పటికీ వారికి అమరత్వం సిద్ధించలేదన్న ప్రశ్న ఉదయించడం సహజం. కొంతమంది 300-400 ఏళ్ళు జీవించిన యోగులున్నారని మనం విన్నప్పటికీ ఆ తరువాత వారు కూడా శరీరాన్ని త్యజిస్తారు. అమృతమయమైన వారు శరీరాన్ని త్యజించడానికి కారణమయ్యే ఉండవచ్చు. దేవతలు త్రావిన అమృతం పాలకడలి చిలకడం ద్వారా లభ్యమైన ఒకానొక ఉత్కృష్టమైన ఔషధం. అది దేహాన్ని ఎంతో కాలం నాశనం కాకుండా ఉంచుతుంది. అయితే ఇది శరీర రుగ్మతలను పోగొట్టి శరీరాన్ని నిత్య నూతనంగా ఉంచగలదేమో కానీ ఆత్మోన్నతికి జ్ఞానుల వలే లేరు. వారు శరీర వాంఛల నుండి సుఖాల నుండి తప్పుకోలేరు. ఇక వైరాగ్యానికి తావులేదు. సాధారణ మానవులకు కొంతకాలం సుఖానుభవం తర్వాతనో జవసత్వాల ఒడిగిపోయిన తర్వాతనో ఈ రకమైన జీవితం ఇక చాలున్న వైరాగ్యం కలిగే అవకాశం ఉన్నది. దేవతలకు శరీర దారుఢ్యత తగ్గే అవకాశం లేదు కదా. పరమమైన కుండలిని యోగ సాధన వలన జనించే అమృతం కేవలం క్షుద్రమైన ఆనందముల అనుభవం కోసం శరీరం నిత్య నూతనంగా ఉంచడానికి మాత్రమే ఉపయోగించేది. అయితే యోగులు అటువంటి యోగంపై ఆసక్తి చూపేవారే కాదు, వారు చేసే సాధన పరమైన ఆనందాన్ని ప్రసాదించేది. సహస్రారణ్య జాలు వారి అమృతధారల చేత సమస్త నాడీ మండలం తడపడడం వల్ల జనించిన ఆనందం అద్వైత అనుభవాన్ని ముందు కలిగే ఆనందం. ఈ అమృతానికి కూడా సాధకుడు యోగి శరీరాన్ని కాంతివంతంగాను ఆరోగ్యవంతంగాను ఉంచే శక్తి ఉన్నప్పటికీ దాని పరమ ప్రయోజనం అది కాదు. కుండలిని యోగాన్ని సాధన చేసే శాక్తాయోగులు వేదాంతులు వలె ఈ దేహాన్ని మాయా అని త్రోసిపుచ్చారు. వారికి ప్రపంచం వ్యవహారం అంతా అంబిక లీల, ఆవిష్కరించబడిన ఆమె శక్తి విశేషం. ఈ శరీరంలో ఉండాలన్న ఇచ్చ ఉన్నంత వరకు అంబిక లీలను చూడగలిగేందుకు ఈ అమృతపు అతనికి ఉపయోగిస్తుంది. కొంతకాలం గడిచి అంబికలో లీనమవ్వాలనే సంకల్పం కలిగిన తర్వాత ఈ దేహాన్ని త్యజిస్తారు. సర్పాకృతులు ఆరాధించబడి సుబ్రహ్మణ్యుడు ఇటువంటి అమృతం కురిపిస్తాడు. కుండలిని యోగం గురించి చెప్పకపోయినా యోగ శాస్త్రాన్ని మనకు అందించిన పతంజలి ఆదిశేషుని అపార అవతారము పాములకు జన్మ విరోధి అనే జీవి ఇంకొకటి ఉన్నది. అది ముంగీస సంస్కృతంలో నకులం అని పేరు. అంబిక యొక్క ఒక రూపము నకులేశ్వరి. మహారాజ్ఞి అయిన అంబిక మంత్రిని, రాజమాతాంగి అని పేర్లు గల మంత్రిని ఒకరున్నారు. ఆమెకు లలితాంబిక తన సర్వం సహాధికారాలను ఉపయోగించి ఆమె చేత పరిపాలన చేయిస్తోంది. సహస్రనామాల మంత్రిని న్యస్తరాజ్యుదుహు అన్న నామము ఇందువలనే వచ్చింది. మధుర మీనాక్షి రాజమాతంగి ఒకరే, ఆమెకే నకులేశ్వరి అన్న పేరున్నది. కుండలిని మూలాధారంలో సర్పాకృతిగా నిద్రించేటప్పుడు ఆత్మ ప్రగతికి అవరోధంగా ఉంటుంది. సర్పంతో ఆ జన్మ విరోధం ఉన్న ముంగేస పేరు దాల్చిన ఈ అంబిక అటువంటి అవరోధాలను తొలగించి అంతరంగికమైన సంపదను ప్రసాదిస్తుంది. మూలాధారంకు కులమని పేరు. సౌందర్యలహరిలోనే కొలకుండే స్వపిషి అన్న పదములు చూస్తాం. ఆత్మస్వర లేకుండా ఆమె మూలాధారం నిద్రిస్తూ ఉంటుంది. తద్భిన్నమైన పరిస్థితిని సృజించి ఆత్మ సాక్షాత్కారానికి దోహదం చేసేది నకులి. కుల పదములకు వ్యతిరేకము నకుల. పాములకు సహజ శత్రువైన గరుత్మంతుడు నెమలి ముంగేసల్లో గరుత్మంతునికి ఒక ప్రత్యేకత ఉంది. ఆయన పాములను సంహరించడమే కాదు, అమృతం తెచ్చిన వాడు కూడా. సర్పజాతికి తల్లి అయిన కద్రువ గరుత్మంతునికి సవతి తల్లి. ఆమె పందెంలో కపటం చేసి తన సవతి అయిన వినతను గరుత్మంతుని తల్లి దాసిగా చేసుకుంది. తన తల్లి దాస్య విముక్తిగా ప్రార్థించిన గరుత్మంతునికి ఆమె దానికే ఒక షరతు విధించింది. ఆ షరతు మేరకు సర్పములు తాగడానికి గాను దేవేంద్రునితో పోరి గరుత్మంతుడు అమృత కలశాన్ని తెచ్చి కద్రువుకు సమర్పించాడు. చివరికి అది సర్పమునకు దక్కలేదు సరికదా. గరుత్మంతుడే పాలను
తినడం మొదలుపెట్టాడు. గోదాదేవత నుంచి శ్రీవల్లి పుత్తూరు క్షేత్రంలో గరుత్మంతునికి అమృత కలశం అని పిలువబడే తినుబండారము నైవేద్యంగా సమర్పిస్తారు. లోపల ఉన్న పూర్ణము అంటే తీపి అనమాట. అమృతంగా చుట్టి ఉన్న తోపిపిండి కలసంగాను భావించాలన్నమాట. శ్రీవల్లి పుత్తూరులో మిగతా క్షేత్రాల వలె గరుడ ఆళ్వార్లు విష్ణుమూర్తికి ఎదురుగాక గోదాదేవికి సమానంగా పక్కనే ఉండటం విశేషం. శ్రీరంగనాయకుడు గోదాదేవి తనలో ఐక్యం చేసుకున్న తర్వాత విష్ణు చిత్తుడు స్వామిని నాకు పెంపుడు కూతురిని ప్రసాదించినట్లే ప్రసాదించి నీవే తీసుకుని వెళ్ళి మళ్ళీ నన్ను ఒంటరిని చేయడం న్యాయమా అని ప్రార్థించాడు. స్వామి గోదాదేవిని శాస్త్రోక్తంగా వివాహమాడి ఆమెతో కూడి నీ కంటికి ఎదురుగా వెలిపుత్తూరులో నివాసం ఉంటానని అనుగ్రహించాడు. స్వామి నోట మాట వెలువడినదే తడువుగా గరుత్మంతుడు కనురెప్పపాటు కాలంలో వారిని శ్రీవిల్లిపుత్తూరులో చేర్చాడన్నమాట. శ్రీవిల్లిపుత్తూరులో చేర్చాడు. ఈ కైంకర్యానికి ఆనందించిన స్వామి గరుత్మంతుని గోదాదేవితో తన పక్కనే ఉంచుకున్నాడు. 26 వారులుగా పేరు పొందిన విష్ణు చిత్తుడు గరుత్మంతుని అవతారంగా భావించబడుతూ ఉన్నాడు. అమృతంతో సంబంధం ఉన్న గరుత్మంతుడు ప్రజలను విషము నుండి రక్షిస్తాడు. చంద్రకాంత శలముతిగా అంబికను ధ్యానం చేసిన వారు గరుడిని పవలే పాముల విషయాన్ని సమీంప చేయగలరని ఆచార్యులు వారు అంటూ ఉన్నారు. ససర్పాణం దర్పం సమయతి శకుంతాదిప ఇవ. శకుంతము అంటే పక్షి. మేనకా విశ్వామిత్రుల సంతానము పక్షుల చేత పెంచబడి శకుంతల అయింది కదా. గరుత్మంతుడు శకుంతాదిపుడు పక్షిరాజు. ఈ శ్లోకం జపం చేయడం వలన పాము కాటు వల్ల ఎక్కిన విషము హరింపజేయడమే కాక దోమ వంటి కీటకము వలన కలిగిన చలి జ్వరములు వైరల్ జ్వరములు కూడా సమీపిస్తాయి. అంబికను అమృత కిరణమూర్తిగా ధ్యానించిన వారికి అమృత నాడి సిద్ధిస్తుంది. లేక సహస్రారంలో కురిసిన అమృతపు జనులకు అతడి నాడీ మండలం అంతా అమృతమయమవుతుంది. అమృత నాడులున్న అతడి దృష్టి జ్వరగ్రస్తునిపై పడితే చాలు జ్వరం మటుమాయమైపోయి అతడు సుఖిస్తాడు. జ్వరపృష్టాన్ దృష్ట్యా సుఖయతే సుధా ఆధార శరయ. అంబిక అరుణారుణమైన తనుచ్ఛాయితో నంబోతారాళములు ప్రకాశిస్తున్నట్లు ఆ కాంతిలో భూమి ఆకాశం నిండిపోయినట్లు భావించిన సాధకుని వశీకరణ శక్తి లభిస్తుందని 18వ శ్లోకంలో చెప్పబడి ఉంది. సాధారణంగా అంబిక తనుచ్ఛాయి శుద్ధ స్ఫటికం వలె అయినప్పటికీ శ్రీ విద్యాది దేవతగా అంబిక అరుణవర్ణంలో ప్రకాశిస్తుందని చెప్పబడింది. అది శ్రీ విద్యాది దేవత యొక్క ప్రత్యేకత. సూర్యోదయ కాలంలో ఆకాశం అంతా అరుణిమతో ప్రకాశిస్తుంది కదా. అదేవిధంగా భూమి ఆకాశం సమస్త బ్రహ్మాండము ఆమె తనుచ్ఛాయి వలన అరుణారుణంగా ప్రకాశిస్తుందనే భావన చేయాలన్నమాట. వశీకరణ విషయంలో మనం వశీకరింపబడకూడదనే ఉద్దేశంతో నేను ఆ శ్లోకాన్ని వ్యాఖ్యానించలేదు. అయితే అంబిక యొక్క ప్రత్యేకత అయిన ఈ అరుణవర్ణం గురించి చెప్పుకోకుండా ఉండేదలా. అదీ కాక వశీకరణం యొక్క అంతరార్థం గురించి మనం చెప్పుకుందాం. సౌందర్యలహరిలోను మరి అటువంటి ఇతర శాస్త్ర గ్రంథాల్లోను వశీకరణ శ్రీవశ్యము మన్మథుని బోలిన గురించి బహుధ చెప్పబడి ఉంటుంది. ఆ మాటల అర్థాన్ని కేవలం వాచ్యార్థంగా తీసుకుంటే ప్రమాదం ఉన్నది. ఒక వ్యక్తి ఇంకొకరిని ఆకర్షించడానికి ప్రయత్నిస్తున్నాడు అంటే అర్థం ఏంటి? అతడు వారిచే ఆకర్షించబడాలన్న మాట. అందువల్లనే వశీకరణ మంత్రాలను ఉపయోగించి వారిని సొంతం చేసుకోవాలని ప్రయత్నిస్తాడు. ఒకరు ధన కనక వస్తువునాది సంపదను సంపాదించి వాటి తాను సొంతం చేసుకున్నారని భావిస్తారు. నిజంగా జరిగేది ఏంటంటే అతడు వాటి చేత స్వంతం చేసుకోబడ్డాడు, వాటికి బానిస అయినాడు. దీనికి తాకాణం ఏంటి? ఒకవేళ ఆ సంపద పోయినట్లయితే ఇతడి మతి చెలించిపోతుంది కదా. ఏదో ఒక వస్తువునో వ్యక్తినో వశీకరించుకోవాలని మంత్రజపం చేసే వ్యక్తి తన వశ్య మంత్రానికి గమైన వస్తువులకు కోరికను బానిస అయిపోయాడు. అటువంటి వానికి అంబిక సదా తన హృదయంలో ఉంచుకొని ధ్యానిస్తూ క్రమశః ఆత్మ సాక్షాత్కారం పొందే దారి మూసి వేయబడుతుంది. మంత్రశాస్త్రాన్ని ఆవిష్కరించిన ఆచార్యుల వారి వంటి మహాపురుషులు ఒక మనిషి తన పరమగమ్యం చేరుకోవడానికి పయనించవలసిన దారిని మూసివేసే పద్ధతి ఉపదేశిస్తారని మీరు అనుకుంటున్నారా? అంబిక భక్తులు మనస్థితిని ఆచార్యుల వారు వృదితాంబర మాయేన మనస అని అభివర్ణిస్తారు. భక్తుని మనసు చెడ్డ ఆలోచనలకు కోరికలకు దూరంగా మాయను అణిచి ఉండే విధంగా ఉంటుందండి. అంబిక భక్తుడు తుచ్చమైన వశీకరణాది విషయాల్లో మనసు పెట్టేవాడు కాదు. మాయ అనే మహాసర్పాన్ని కాళీయమర్దనం చేసిన కృష్ణుని వలె మర్దించేవాడు. కాబట్టి వశ్యం అనే దానికి అంబికను ధ్యానించే సాధకుడు ఎటువంటి ఆకర్షణ బానిస కాకూడదని అతడి మనసు ఎప్పుడు అతడి ఆధీనంలో ఉంటుందని అర్థం చెప్పుకోవాలి. అతడు వశీకరించుకున్నాడన్న మాటకు ఆ వస్తువు అతనిలో ఐక్యం ఉందనే అర్థం చెప్పుకోవాలి. గీతలో భగవానులు సముద్రం ఆపహ ప్రవిశంతి యద్వత్ తద్వత్ కామాయం ప్రవిశ్యంతి సర్వే అంటారు. సముద్రం నదులన్నింటినీ తన వైపుకు లాగి తన ఆధీనంలోనికి తెచ్చుకున్నట్లు. వశ్యం అంటే తన వైపుకు లాగునడమే కదా. నదులు గాని సముద్రం గాని ఒకదాని ఒకటి భిన్నంగా గుర్తించుకోలేవు కదా. సముద్రం నదులు కూడా అద్వైత భావాన్ని పొంది శాంతి ఆప్నోతి అంటే శాంతి స్థితిని పొందుతాయి అని అర్థం. శాంతిం ఆప్నోతి శాంత స్థితిని పొందుతాయి అని అర్థం.
జ్ఞాని విషయము అంతే. కోరికలు అతనిలోనికి ప్రవహిస్తాయి. అతడు కోరికలన్నీ పోయే స్థితిని చేరుకుంటాడు. ఒక వస్తువును నీతిగా చేసుకుంటే, ఆ వస్తువుని నిన్నుగా చూడగలిగితే, ఇక ఆ వస్తువు నీపై నీకు కోరిక అనే అవకాశం ఉండదు కదా! ద్వైత ప్రపంచంలో ఒక వస్తువుని విడిగా చూసి దానిపై వ్యామోహం పెంచుకోవడాన్ని ఆంతరంగికంగా మలుచుకుని, ఆ వస్తువు తనకంటే భిన్నం కాదని తనలోకి తెచ్చుకోవడం వశీకరణం. ఒక స్త్రీనే కాదు, ఈ విధంగా త్రిభువనములను తనలోనికి తెచ్చుకోవడం. ఈ బ్రహ్మాండమంతా తనకు భిన్నం కాదు, తనలోని భాగమే అని తెలుసుకోవడం. వశీకరణ అంతరార్థం. దాన్నే మన్మథుడైపోతే మన్మథుడు కలిగించే కామ వికారాలు మనకు ఉండవు. అదే కామ విజయం. అంబిక 2 విధాలైన విధులను నిర్వహిస్తుంది. పరమేశ్వరుని సృష్టి కార్మోక్కుని ఇచ్చేస్తుంది. మానవులను తిరిగి ముక్తులను చేస్తుంది. శ్రీ విద్యా సంప్రదాయాలను అంబిక ప్రకాశవంతమైన అరుణ వర్ణం అని చెప్పుకున్నాం. పార్వతి ఆకుపచ్చ, గౌరి పసుపు వర్ణంగా చెప్పబడినప్పటికీ తెలుపు కాళి, నలుపు దుర్గ నీలము మన కామేశ్వరి సూర్యోదయ మహాత్మునితో ఐక్య మనరించడాన్ని సూచిస్తోంది. తెలుపు సూర్యకాంతి చేత విడదీయబడినప్పుడు 7 వరము ఏర్పడుతున్నాయి. 7 వరము ఏర్పడుతున్నాయి. ఈ వర్ణము మొదటి అక్షరములన్నీ చేర్చి చెప్తారు. ఏ విధంగా అంటే గయారంగా చెప్తారు. చివరి వర్ణంగా చెప్పబడి ఎరుపు తెలుపు ప్రక్కనే ఉంటుంది. తెలుపు వర్ణంగా గుర్తించబడదు. కాబట్టి ఎరుపే మొదటి వర్ణం. ఓదా రంగుకి ప్రక్కను నలుపు కూడా వర్ణంగా గుర్తించబడదు. ఎందువలన మనం అనేక రంగులున్న వస్తువులను చూస్తూ ఉంటాం. ఒకటి ఆకుపచ్చ, వేరొకటి నీలము. ఆకుపచ్చగా కనిపించే వస్తువు మిగతా కాంతి తరంగాలన్నింటినీ లీనం చేసుకుంటుంది. కాంతి తరంగాలు అంతటా నిండి ఉంటాయి. వాటి విషయంలో మనము 2 లక్షణాలు గమనించవచ్చు. ఒక విధమైన కాంతి తరంగము పరావర్తించబడుతుంది. మిగతా అన్ని కాంతి రంగంలో ఆ వస్తువుచే లయము చేసుకునబడతాయి. ఏ వర్ణపు కాంతి తరంగము పరావర్తనం కాబడుతుందో ఆ వస్తువు ఆ వర్ణం అని చెప్పబడుతున్నాం. ఈ పరావర్తన లయములనే లక్షణముల్లో తెలుపు రంగుకు చెందిన వస్తువుకు వర్తించే లక్షణం మాత్రమే ఉన్నది. అలా ప్రతిబింబించబడిన వర్ణ తరంగాలన్నీ చేరి తెలుపుగా భాషిస్తాయి. నలుపు వస్తువులకు అన్ని కాంతి తరంగములను తమలో లయం చేసుకునే లక్షణము మాత్రమే ఉన్నది. మనం త్రిగుణముల గురించి చెప్పుకుంటాం. సత్వ రజస్తమో గుణములు తనలో తనకి ఏమి ఉంచుకోక మొత్తం బయటకు విడుదల చేసి స్వచ్ఛంగా కాంతివంతంగా తెల్లగా ఉండేది సత్వం. ఇది పరబ్రహ్మ లేక జ్ఞానమునకు సంజ్ఞ. అంతటినీ తనలోనే ఉంచుకునే నలుపు తమో గుణము లేక అజ్ఞానమునకు సంజ్ఞ. ఎరుపు రజోగుణముల సంజ్ఞ. క్రియాశక్తి బ్రహ్మను జీవాత్మను తిరిగి బ్రహ్మగాను మార్చే క్రియ వెనుకున్నది. ఈ క్రియాశక్తి వల్ల రహితము, శుద్ధతత్వము, తెల్లటి తెలుపుగా ఉన్న జ్ఞానతత్వమైన శివుడు ప్రకాశవంతమైన ఎరుపు వర్ణంగా గల కాస్వరిగా ఆవిష్కరించడానికి పరాశక్తిగా మూలమైన వాడు. దీనిని అనుగమించి తపస్సు వరకు సమస్త సృష్టి జరిగింది. విబ్గయార్లో ఉన్న సప్త వర్ణములు సృష్టిలోని వివిధ దశలకు వైవిధ్యాలకు ప్రాతినిధ్యం వహిస్తాయి. అన్ని రంగులు కలిసి తెలుపుగా అయినట్లు ఈ ప్రపంచ శుద్ధ ధవళ వర్ణమైన శుద్ధ బ్రహ్మ నుంచి ఉద్భవించి తిరిగి తెల్లటి తెలుపుగా బ్రహ్మగా అయిపోయింది. ఈ సృష్టి లయములకు కారణం శుద్ధ బ్రహ్మ నుండి మొదటగా ఆవిర్భవించి ఆ శుద్ధ బ్రహ్మకు చేరువగా ఉన్న సంస్థితి అరుణారుణమైన కామేశ్వరి. అందువలనే అరుణ మార్గానికి శ్రీ విద్యలు అంతటి ప్రాధాన్యత ఇవ్వబడింది. పరిణామము పొంది తపస్సులు చేరుకున్న మనము తిరోధానము చెంది తెల్లటి తెలుపు అయిన పరబ్రహ్మలో లయం అవ్వాలంటే దారి చూపవలసిందే ఈ ఎర్రటి శ్రీనే. ప్రేమగా ఐక్యమవడంలో నన్ను మహాదానందము కొంతకాలం ఎడబాటు అనంతరం జరిగితే చాలా అనుభవంలోకి వస్తుంది. ఇద్దరు విడిపోయిన తరువాతనే కదా కలవడం సంభవిస్తుంది. అసలు ఎప్పుడు విడిపోకపోతే కలవడంలో ఉన్న ఆనందం ఎలా తెలుస్తుంది? అందువలనే అద్వైత స్థితి శివశక్తులుగా కామేశ్వరులుగా సృష్టిగా పిల్లలుగా విడిపోయింది. మరో రకంగా చూస్తే ప్రేమ ఆప్యాయతలను అనుభవంలోనికి తెచ్చుకోవడానికి మూల కారణమైన పరబ్రహ్మ ఆ తెలుపు ఎరుపుగా అయింది. అందువలన ఎరుపు శృంగార భావాన్ని ప్రత్యేకంగా చెప్పబడుతుంది. ఈ ప్రపంచ సృష్టికి మూలం ఎరుపు. కోరికలు లేని అద్వైత స్థితి కోరికచే ఉత్సాహపరచబడింది. అది ఈ సృష్టికి ప్రధాన కారణం అయింది. అందువలన ఈ సృష్టి ఎరుపు రంగుగా చెప్పబడుతుంది. సృష్టి కార్యాన్ని నిర్వహించే చతుర్ముఖ బ్రహ్మ ఎరుపు రంగు. రక్త ప్రసారం జరుగుతున్నంత కాలమే జీవం ఉంటుంది. ఈ నెత్తురు ఎరుపు ఎటువు అసలు సంస్కృతంలో ఎటుపకు రకరకమైన పేరు. కవులేమి చెప్తారు చేస్తారు, కోరికతో ఒక గీతం సృజిస్తారు. అనుభవం పంచడం ద్వారా తన శ్రోతలతో ఒక రకమైన ఐక్యతను సాధిస్తారు. అందువలనే కవితాశక్తి ఎరుపుగా అర్థం చేసుకోబడుతుంది. దయ అనేది ప్రేమ యొక్క పరిణత స్థితి. పరమాత్మ నుండి ప్రవహించిన ఉన్నత శ్రేణికి చెందిన ప్రేమభావయే దయ. అందువలనే సౌందర్యలహరి 93వ శ్లోకంలో ఆచార్యుల వారు శంభుడు అనే వర్ణరహితమైన పరబ్రహ్మ ప్రపంచాన్ని రక్షించడానికి అరుణ వర్ణాన్ని పొందారని అభివర్ణించారు. ఆయన దానికి అరుణ వలన అరుణ అయ్యన్నారు. అంతేకాదు ఆ రక్షణ కార్యాన్ని జయవంతంగా నిర్వహించారు. జగత్రాతుం సంభోర్ణయతి కరుణ పాచిదరుణ. అంతకు ముందు శ్లోకంలో ఆచార్యుల వారు అమ్మా నీ నీ అరుణకాంతి శుద్ధ స్ఫటిక సంకాసమైన పరమేశ్వరునిపై పడి ఆయనను శృంగారమూర్తిగా చేస్తోంది అంటారు. మనకు సత్వం, తెలుపు, రజస్సు, ఎరుపు అని తెలుసు. సత్వం అంటే రజస్సు తక్కువైనదని కూడా తెలుసు. అయితే ఇక్కడ ఎరుపుని ఇంత గొప్పగా చెప్పడం దేనికి? ద్వైత ప్రపంచానికి చెందిన ప్రేమ అనే లక్షణానికి ఇద్దరు వ్యక్తులు కావాల్సి వస్తుంది. శుద్ధ ధవళము సాత్వికము అద్వైతమైన బ్రహ్మం నుండి ప్రేమ ఆవిష్కరించబడినప్పుడు అది ఉన్నతమైన రాజసిక అరుణంగా అవుతుంది.
సాత్విక స్థితిలో శాంతిగా ఉండటంలో సాధారణంగా వైయక్తికమైన జీవాత్మ ఆనందాన్ని పొందుతుంది. ఒక వ్యక్తి రాజసిక ప్రవృత్తిలో కార్యమగ్నుడై ఉన్నప్పుడు ప్రశాంతత కొరవడుతుంది. మరి పరమశాంతుడైన పరమాత్మ విషయంలో మాత్రం ప్రపంచ వ్యవహారంలో ఉన్నప్పటికీ శాంతి భంగం అవ్వదు. స్ఫటికమును పోలిన ఆయన నిజ రూపము అలానే ఉంటుంది. ఎరుపు ఆ స్ఫటికంలో మాత్రము పతితం అవడం అనేది ఉండదు. మనం మామూలు రజోగుణం నుండి ఉత్కృష్ట స్థాయికి చెందిన రజోగుణం ఆవిష్కరింప చేసుకోవాలి. అప్పుడు పరమేశ్వరుడు రజోగుణం యొక్క ఉన్నతమైన స్థితి అయిన దయ ప్రేమలతో ఆయన ప్రయత్నమునకు తోడై త్రిగుణాతీతమైన స్థితికి చేరడానికి దోహదం చేస్తాడు. గురువింద గింజ, కాకర పండు, యాపిల్ పండు 3 ఎరుపుగానే ఉంటాయి. గురువింద గింజ విషం. కాకర చేదుగా ఉన్నప్పటికీ ఒంటికి మంచిది. పళ్ళు తీపిగాను ఉంటాయి, ఆరోగ్యానికి మంచిది. అలాగే బంధన హేతు అయిన రజస్సు ముక్తి తుది లక్ష్యంగా గల రజస్సు ముక్త స్థితి వరకు పైకెత్తే రజస్సు అని రకరకాలుగా ఉంటాయి. కామేశ్వరి దేవి అరుణవర్ణం. నిన్ను ముక్త స్థితికి వరకు ఎత్తే రజోగుణం వశీకరణ శక్తి మనలను ఒక శక్తి లేక ప్రభావం అదుపులో ఉంచేది. ఈ ఎరుపు బంధాల నుండి ముక్తి చేసేది. ఆచార్యుల వారు 18వ శ్లోకంలో అంబిక యొక్క అరుణవర్ణాన్ని భూమి ఆకాశముల మధ్య అంతా తుడిచిపెట్టే తానే నిండి ఉండే శ్రీ సరణిగా ధ్యానించాలని చెప్తారు. శ్రీ అన్ని శుభములను అదృష్టములను సూచిస్తుంది. సరణి అంటే లహరి లేక ప్రవాహం, వరద, మనలను ముంచెత్తి వేసే సమస్త శుభములను ప్రసాదించే సంపద శ్రీ సరణి అనే సౌందర్యలహరి 12వ శ్లోకంలో వారు త్వదీయం సౌందర్యం అన్న పదంతో ఆరంభించారు. శ్రీ సరణి సౌందర్యలహరికి సమానార్థకము. ఆనందలహరి భాగంలో మొదటి 44 శ్లోకములు ఉండే యంత్ర మంత్ర శాస్త్రం వేదాంత తత్వములకు లక్ష్యం మనల్ని సౌందర్యలహరి వైపునకు తీసుకుని వెళ్ళటం, అంబిక మహోన్నతమైన సౌందర్యమును దర్శింపజేయడం అన్న విషయాన్ని ఇది సూచిస్తుంది. అంబ యొక్క అనితర సాధ్యమైన రూపము సౌందర్యం కేశాదిపాదాంతర వర్ణంలో వివరింపబడింది. కానీ ఆమె నుండి వెలువడే అరుణకాంతి ప్రకాశం విశ్వమంతా నిండి ఉంది. లలితా సహస్రనామాలు అంబిక యొక్క కేశాదిపాదాంత వర్ణములు చేరడానికి ముందుగా ఆమె ఆయుధం నుంచి ప్రస్తావించబడింది. ఆ సాధారణంగా ఒక దేవతను వర్ణించేటప్పుడు కేశములతో మొదలుపెట్టి చేతుల వద్దకు వస్తారు. సహస్రనామంలో మాత్రము ఆయుధములు ముందు వర్ణింపబడ్డాయి. ముందు పాశము, తర్వాత అంకుశము, చెరుకు, విల్లు, బాణములు. ఈ విధంగా ఒక ఆయుధముల వర్ణమే కాదు, ఆ వెనుకనున్న భావం కూడా వర్ణింపబడింది. రాగస్వరూపు పాష్యాడ. రాగం అంటే కోరిక, ఇరుపుమని కూడా అర్థం ఉంది. ఇక్కడ రాగము మంచి కోరిక, చెడు కోరికల వలన ఏర్పడిన బంధాలను తొలగించి అంబికతో కలిపి ఉంచారు. రాగము ద్వేషం. ఒకరిపై కోపం పూర్తిగా తొలగించబడాలి. దీనికై ద్వేషంపై ద్వేషం ఉండాలి. ఆ ద్వేషాన్ని అంకుశంతో పొడిచి మతపుడేనుకుని అదుపులో ఉంచినట్లు అదుపులో ఉంచాలి. క్రోధాకారాంకుశోజ్వల. అటువంటి క్రోధం అంకుశంగా కలిగింది అంబిక. మన పంచేంద్రియాలను, మనసును ఆవిడ ఆధీనంలో ఉంచాలి. వీటిని ఆకర్షించడానికి ఆవిడ కోదండము, బాణములను ధరించింది. ఈ రకంగా అంబికను ఆధీనం చేయబడిన కామ, క్రోధములు, మనస్సు, పంచేంద్రియములు, పంచ తన్మాత్రలు, పంచేంద్రియములచే గ్రహింపబడే శబ్ద, స్పర్శ, రూప, రస గ్రంథాలు గలవారే అంబికను కేశాది పాద పర్యంతము కొంత దర్శించడానికి అర్హులవుతారు. అయితే ఆమె రూపాన్ని కొంత దర్శించగలడానికి ముందు ప్రపంచమంతా, ఆకాశమంతా వ్యాపించి ఉన్న ఆమె అరుణవర్ణాన్ని దర్శించగలుగుతాము. అందువలనే సహస్రనామాల్లో చెంపకాశకు నాగ సౌగంధిక రసత్వచ అన్న కేశములను వర్ణించే నామం చెప్పడానికి ముందు నిజారుణ ప్రభాపురం మధ్య బ్రహ్మాండ మండల అన్న నామం చెప్పబడింది. దీని అర్థం మనము 18వ శ్లోకంలో చెప్పుకున్న దీవా మర్విం సర్వాం అరుణిమ నిమగ్నం అన్న వాక్యమే. ఆమె ప్రేమ దయ్యాలతో కూడిన రాగాల్లో ఎరుపు రంగులో నిమగ్నమైతే ఆమెపై భక్తి భావము అతిశయిస్తుంది. తక్షణమే అంబిక కేశాది పాద పర్యంతము తడుక్కువ మెరుపు వలె దర్శనమిస్తుంది. సహస్రనామములు అంబిక ప్రథమ నామము శ్రీమాత. ఆమె మనందరికీ తల్లి, మనల అందరినీ సృష్టించిన తల్లి. రెండవ నామం మహారాజ్ని, మనల్ని రక్షించి మన స్థితికి కారణమైంది. మూడవ నామం సింహాసనేశ్వరి. సింహ అంటే హంస సంహారం, సృష్టి స్థితి సంహారంలన్నీ చిక్శక్తి యొక్క లీల. ఈ చిక్శక్తికి మొదలు లేదు. ఈమె మొదటి శక్తి చిదగ్నికుండ సంభూత అనే నామం ఈ విషయాన్ని సూచిస్తుంది. ఆది అనేది లేని అంబిక ఆ చిక్చెత్తికి లలితాంబక ఆవిర్భవించిందని ఈ నామమే చెబుతున్న తర్వాత మరింత స్పష్టపరుస్తుంది. దేవకార్య సముద్యత. అసురులు పెట్టే కష్టాలు భరించలేని దేవతలు తాము అగ్నికి ఆహుతిచ్చారు. వారి దేహాలు అంతరించిపోయినా చిత్తుగా మిగిలిపోయింది. చిత్ అంటే జ్ఞానం. అంతటికి మూలమైన ఆధారమైన అంబిక లలితాంబిక ఆవిర్భవించి దేవతలందరినీ పునర్జీవితం చేసింది. బండాసుర సంహారం చేసిన చిదగ్నికుండ సంభూత అన్నదానికి ఈ అర్థం ఉంది. ఈ రకంగా సృష్టి స్థితి సంహారం కారణమైన అంబిక లలితాంబిక ఆవిర్భవించిన కథనం చెప్పిన సహస్రనామ స్తోత్రం విని వెంటనే ఆమె ప్రకాశపు ఎరదనాన్ని వివరిస్తుంది. ఉద్యద్భాను సహస్రోదయ సూర్యుల అరుణ కాంతిని కలిగి ఉన్న తల్లి ఆమె. వెంటనే ఆమె 4 చేతులు, ఆ చేతుల్లో ఆయుధాలు చెప్పబడ్డాయి. వెంటనే బ్రహ్మాండ మండలాన్ని ముంచెత్తే ఆమె సహజమైన అరుణ ప్రకాశం గురించి చెప్పబడింది. ఈ రకంగా 2 అరుణ కాంతుల మధ్య ఆమె హస్తములను ఆయుధములు వర్ణించడానికి కారణం ఆమెను క్రియాశక్తిగా తెలియచేయటం. కార్యరహితుడైన నిశ్చల బ్రహ్మను కొన్ని కార్యముల యందు ప్రవేశపెట్టినది
కదా, కార్యం అంటే కరములతో చేసేది కదా. అందువలనే అంబిక చేతులు ముందు చెప్పబడ్డాయి. క్రియాశక్తిని రెండు వైపుల నుండి ఇచ్ఛాశక్తి ప్రోద్బలం చేయాలి. ఇచ్ఛ అంటే కోరిక ఎరుపు రంగులో సూచించబడుతుంది. అందువలనే ఉద్యుద్భాన సహస్రాభ నిజారుణ ప్రభావం మధ్య బ్రహ్మాండ మండల అనే రెండు నామాల మధ్య చతుర్బాహు సమన్విత మొదలుగా గల నామములు కూర్చబడ్డాయి. ఆచార్యుల వారి చేర రాయబడిన దివాం సర్వాం ఉర్విమ్మ అరుణిమ నిమగ్న అన్న మాటలకు అర్థం ఇదే అన్నమాట. ఈ విధంగా మనం ఆచార్యుల వారు చెప్పిన 20 శ్లోకానికి భాష్యం అయితే ఇంకో శ్లోకానికి అయితే భాష్యం అయితే విందాము. అంతవరకు స్వస్తి. ఆ భగవాన్ యొక్క అనుగ్రహణ మనందరిపైన ఉండాలని కోరుకుంటూ ఉన్నాను. సర్వేజన సుఖినో భవంతు, సమస్త మంగళాని భవంతు. స్వస్తి. హర హర మహాదేవ శంభో శంకర.